కాలం మొదలైంది. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన జాతీయ కార్యవర్గం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒకవైపు జెన్జీ ఓటర్లను ఆకర్షించేలా యువతకు పెద్దపీట వేస్తూనే మరోవైపు సీనియర్లను బుజ్జగించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న పాత కాపులకు మళ్లీ కీలక పదవులు దక్కడం వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రామ్ మాధవ్కు ఉపాధ్యక్ష పదవి, స్మృతి ఇరానీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు, వసుంధరా రాజేకు సముచిత స్థానం, ఇలా ప్రతి నియామకం వెనుక ఒక బలమైన రాజకీయ సమీకరణం దాగి ఉంది. అసలు నబీన్ టీం కూర్పు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఏపీకి ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణకు ఎందుకు పక్కన పెట్టారు? ఈ కొత్త కమిటీలో ఆర్ఎస్ఎస్ ముద్ర ఎంతవరకు ఉందో చూద్దాం. బీజేపీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో జెన్జీ తరానికి మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని స్పష్టం చేశారు కమలనాథులు. మారుతున్న రాజకీయ సమీకరణాలు, యువ ఓటర్ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త రకాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేశారు. దేశవ్యాప్తంగా జెన్జీ ఉద్యమం ప్రభావం చూపుతున్న తరుణంలో ఆ వర్గాన్ని ఆకట్టుకునేలా యువ నాయకత్వానికి కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో మహిళా ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారు. కేవలం సీనియారిటీకే కాకుండా పనితీరు, భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు అనుభవజ్ఞులైన సీనియర్లు, మరోవైపు ఉత్సాహవంతులైన యువత కలయికతో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా నవీన్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డిలకు జాతీయ కమిటీలో చోటు దక్కగా తెలంగాణ నుంచి ఏ ఒక్కరికి అవకాశం దక్కకపోవడం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణలో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడం ఆ రాష్ట్ర నేతల్లో కొంత అసంతృప్తికి కారణమవుతోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధిష్టానం జాతీయ కమిటీలో మాత్రం ఆ రాష్ట్ర నేతల్ని ఎందుకు పక్కన పెట్టిందన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా రాష్ట్ర స్థాయిలోనే వారి సేవల్ని పూర్తిగా వినియోగించుకోవాలనే వ్యూహంతోనే జాతీయ కమిటీకి దూరంగా ఉంచారా అన్న కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గంలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం రామ్ మాధవ్కు మళ్లీ అగ్రతాంబూలం దక్కడం. జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ అధిష్టానం ఒక స్పష్టమైన సందేశం పంపింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి బీజేపీలోకొచ్చిన రామ్ మాధవ్ గతంలో ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలక ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మధ్యలో అగ్రనాయకత్వంతో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరమై మళ్లీ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే జమ్మూ కశ్మీర్ ఎన్నికల సమయంలో మళ్లీ యాక్టివ్ రోల్ పోషించిన ఆయనకు ఇప్పుడు ఏకంగా జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన అనుభవాన్ని, వ్యూహాత్మక నైపుణ్యాన్ని పార్టీ మళ్లీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. రామ్ మాధవ్ రాజకీయ ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లతో కూడుకుంది. గతంలో జమ్మూ కశ్మీర్ పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన తెర వెనుక వ్యూహకర్తగా వ్యవహరించారు. అత్యంత సంక్లిష్టమైన కశ్మీర్ రాజకీయాల్లో బీజేపీకి అధికారం దక్కేలా చేయడంలో ఆయన చాణక్యం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో క్రమంగా తెరమరుగయ్యారు. మళ్లీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కోటికి చేరి సైలెంట్గా తన పని తాను చేసుకుపోయారు. కానీ ఇటీవలి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి ఆయన అవసరం మళ్లీ ఏర్పడింది. అక్కడ పార్టీని నడిపించే సరైన వ్యూహకర్త లేకపోవడంతో అధిష్టానం మళ్లీ రామ్ మాధవ్ను రంగంలోకి దించింది. కశ్మీర్ ఎన్నికల్లో ఆయన కనబరిచిన పనితీరు, వ్యూహరచన అధిష్టానాన్ని మెప్పించడంతోనే ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమోషన్ దక్కిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
రామ్మాధవ్ నియామకం వెనుక కేవలం ఆయన వ్యూహాత్మక నైపుణ్యం మాత్రమే కాకుండా ఆర్ఎస్ఎస్ ఒత్తిడి కూడా ఉందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య కొన్ని విషయాల్లో సమన్వయ లోపం కనిపిస్తోందన్న వార్తల నేపథ్యంలో రామ్మాధవ్ను ఒక వారధిగా ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంఘ్ సిద్ధాంతాల్ని అవపోసన పట్టిన నాయకుడిగా, అదే సమయంలో బీజేపీ రాజకీయ అవసరాల్ని తెలిసిన వ్యూహకర్తగా ఆయన 2 సంస్థల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించగలరని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. సంఘ్ పెద్దల సూచనల మేరకే రామ్మాధవ్కు మళ్లీ పట్టం కట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే రోజుల్లో పార్టీ విధాన నిర్ణయాల్లో, సైద్ధాంతికపరమైన అంశాల్లో రామ్మాధవ్ పాత్ర అత్యంత కీలకంగా మారబోతోందని స్పష్టమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ తన ప్రతినిధిని బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక మండలిలో కూర్చోబెట్టిందన్న విమర్శలు కూడా విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గంలో మహిళలకు కూడా పెద్దపీట వేశారు. సీనియర్లకు పట్టం కట్టారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. అనుభవం, యువశక్తి కలిపి కొత్త మార్గంలో పార్టీని తీసుకెళ్లేలా ప్రణాళికలు వేశారు బీజేపీ పెద్దలు. ఆ ఈక్వేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ కార్యవర్గంలో మరో కీలక పరిణామం రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు మరోసారి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కడం. రాజస్థాన్లో పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో వసుంధరా రాజే వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పట్టున్న నాయకురాలిగా ఆమెను పక్కన పెడితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన అధిష్టానం ఆమెను జాతీయ రాజకీయాల్లో కొనసాగిస్తూ సముచిత గౌరవం కల్పించింది. దీని ద్వారా రాజస్థాన్లో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టడంతో పాటు ఆమె అనుభవాన్ని జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించడం ఈ కమిటీలో మరో ఆసక్తికర అంశం. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విపక్షాలపై, ముఖ్యంగా గాంధీ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే నాయకురాలిగా ఆమెకు పేరుంది. పార్లమెంట్ లోపల బయట విపక్షాలను గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పడంలో ఆమె దిట్ట. అయితే గత ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి పాలు కావడంతో ఆమెను కొంతకాలం పాటు పార్టీ పక్కన పెట్టింది. పదవి లేకపోవడం, పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ కొన్నాళ్లుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కనీసం మీడియా ముందుకు కూడా రాని పరిస్థితి నెలకొంది. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో విపక్షాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టే బలమైన గొంతుక పార్టీకి అవసరమైంది. అందుకే ఆమెకు మళ్లీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించి విపక్షాలపై పోరాటానికి సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతా అనుకున్నట్టే వచ్చేడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ కొత్త టీంలో కీలక పదవులు ఇచ్చారు. బీజేపీకి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గుండెకాయ. అక్కడ ఎన్నో కుల సమీకరణాలు ఉన్నాయి. వాటికి పార్టీ పదవుల ద్వారా సర్దుబాటు చేసుకుంటూ వచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఈ సమీకరణాలు ఎన్నికల్లో కమలానికి ఏ మేరకు కలిసి వస్తాయి? తాజా జాతీయ కార్యవర్గ కమిటీలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత దక్కడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దేశ రాజకీయాల్ని శాసించే ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అక్కడ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం గట్టి చర్యలు చేపట్టింది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలకు జాతీయ కమిటీలో పెద్దపీట వేశారు. అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్కు సైతం కమిటీలో సింహభాగం దక్కింది. ఈ 2 రాష్ట్రాలు బీజేపీకి అత్యంత కీలకమైనవి కావడంతో అక్కడి సామాజిక సమీకరణాల్ని బ్యాలెన్స్ చేస్తూ పదవుల పంపకం జరిగినట్లు స్పష్టమవుతోంది. జాతీయ రాజకీయాల్లో పట్టు నిలుపుకోవాలంటే ఈ 2 రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించడం అత్యవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల కంటే యూపీ, గుజరాత్ నేతలకు జాతీయ స్థాయిలో ఎక్కువ అవకాశాలు కల్పించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా పలు కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే నబీన్ టీం కూర్పు జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేసే పనిలో బీజేపీ పడింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలకు జాతీయ కమిటీలో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ క్యాడర్కు బలమైన సందేశం పంపారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ముందు నుంచే సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటేనే ఆశించిన ఫలితాలొస్తాయని అధిష్టానం నమ్ముతోంది. అందుకే సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుని మరీ ఈ కమిటీని ఎంపిక చేశారు. జెన్జీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి ఎన్నికల సమరానికి పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం కూర్పును నిశితంగా గమనిస్తే ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా పార్టీలో మోదీ, అమిత్ షాల హవా మాత్రమే నడిచిందన్నది బహిరంగ రహస్యం. అయితే తాజా కమిటీలో మాత్రం పాత కాపులకు, సంఘ నేపథ్యం ఉన్న నాయకులకు పెద్దపీట వేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ మళ్లీ తన పట్టుని నిలుపుకునే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్మాధవ్ లాంటి సంఘ విధేయులకు కీలక పదవులు దక్కడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. పార్టీ సిద్ధాంతాల నుంచి పక్కకు వెళ్లకుండా మూలాల్ని కాపాడుకుంటూనే ఆధునిక రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నబీన్ టీం ఎంపికలో సంఘ పెద్దల సూచనల్ని, సలహాల్ని అధిష్టానం తూచా తప్పకుండా పాటించిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మోదీ, షా హవాకు బ్రేకులు, ఆర్ఎస్ఎస్ చేతికి మళ్లీ పగ్గాలు, సీనియర్లకు దక్కాయి కీలక పదవులు, వెరసి కమలనాథుల కొత్త ఎత్తుగడలు. సీజేపీ ఉద్యమం తర్వాత బీజేపీలో వస్తున్న మార్పులు ఏంటి? జెన్జీ ఎఫెక్ట్తో సంఘ పెద్దలు చేస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నాయి? రేపటి రోజున కేంద్ర మంత్రివర్గంలోనూ ఇదే తరహా మార్పులు ఉండబోతున్నాయా? దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు, జెన్జీ ఉద్యమం సృష్టించిన ప్రకంపనల తర్వాత బీజేపీ అంతర్గత రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఆర్ఎస్ఎస్ మళ్లీ పార్టీపై తన గ్రిప్ సాధించే దిశగా పావులు కదుపుతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేవలం 2 నేతల చుట్టూ పార్టీ తిరగడం భవిష్యత్తుకు మంచిది కాదన్న ఉద్దేశంతోనే సంస్థాగత ప్రక్షాళనకు సంఘ్ శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై విపక్షాలు చేస్తున్న పోరాటాల్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే పార్టీలో సమిష్టి నాయకత్వం అవసరమని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అందుకే తాజా కమిటీలో అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మోదీ, షాల ఏకపక్ష నిర్ణయాలకు కొంతమేర కళ్లెం వేసినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గం పూర్తిగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే రూపుదిద్దుకుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కమిటీలోని సభ్యుల నేపథ్యాల్ని పరిశీలిస్తే మెజారిటీ నేతలు సంఘ్ భావజాలంతో బలంగా ముడిపడి ఉన్నవారే కావడం గమనార్హం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు సైద్ధాంతికంగానూ రాజీపడే ప్రసక్తే లేదని ఆర్ఎస్ఎస్ ఈ కమిటీ ద్వారా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. యువతను ఆకర్షించే బాధ్యతను కొత్త తరానికి అప్పగిస్తూనే పార్టీ మూల సిద్ధాంతాల్ని కాపాడే బాధ్యతను సీనియర్లకు అప్పగించారు. ఈ సమతుల్యత సాధించడంలో సంఘ పెద్దలు విజయవంతమయ్యారని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. మొత్తానికి నబీన్ టీం అనేది పైకి కనిపించే ముఖచిత్రం మాత్రమేనని, తెర వెనుక కథ నడిపించిందంతా ఆర్ఎస్ఎస్ పెద్దలేనన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. జాతీయ కార్యవర్గంలో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపించడంతో రేపటి రోజున కేంద్ర మంత్రివర్గంలో జరిగే మార్పులు చేర్పుల్లోనూ ఇదే తరహా వ్యూహం ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంతో పాటు పార్టీ సిద్ధాంతాల్ని సమర్థవంతంగా అమలు చేసే నేతలకే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే నాయకుల్ని సంఘ్ ప్రోత్సహించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగితే అందులో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ సిఫార్సు చేసిన నేతలకు పెద్దపీట వేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లోపించకుండా చూసుకునే బాధ్యతను కూడా సంఘ్ తన భుజాలపై వేసుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆశావహులైన నేతలంతా ఇప్పుడు మోదీ షాల కంటే ఆర్ఎస్ఎస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి నెలకొంది. బీజేపీ శ్రేణులు ఈ మార్పుల్ని స్వాగతిస్తున్నాయి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు నబీన్ టీం దోహదపడుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యువత, మహిళలు, సీనియర్ల కలయికతో ఏర్పడిన ఈ కమిటీ రాబోయే ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాలు సాధించి పెడుతుందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. విపక్షాల విమర్శల్ని పక్కకు పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే కొత్త కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. మొత్తానికి బీజేపీ జాతీయ కార్యవర్గ ప్రకటన జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. నితిన్ నబీన్ నాయకత్వంలో కొలువుతీరిన ఈ కొత్త టీం ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ఒకవైపు సీజేపీ లాంటి పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోవడం, మరోవైపు జెన్జీ ఓటర్లను ఆకర్షించడం అంత సులువైన విషయం కాదు. దీనికి తోడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీపైనే ఉంది. ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఈ కొత్త టీం మోదీ షాల వ్యూహాలకు ఏ మేరకు అనుగుణంగా పనిచేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పాత కొత్త కలయికతో ఏర్పడిన ఈ కార్యవర్గం బీజేపీని విజయపథంలో నడిపిస్తుందా లేక అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా కమల దళంలో మొదలైన ఈ కొత్త అధ్యాయం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. యువతకు పెద్దపీట, సీనియర్లకు సముచిత స్థానం, ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం వెరసి బీజేపీ జాతీయ కార్యవర్గంలో అనూహ్య మార్పులు. నితిన్ నబీన్ టీం కూర్పుతో కమల దళంలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నా రాబోయే ఎన్నికల సవాళ్లను ఈ టీం ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ పార్టీని విజయపథంలో నడిపించడంలో ఈ కొత్త కార్యవర్గం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇది వాళ్టి బర్నింగ్ ఇష్యూ.